కమిషన్ పెంచాలంటూ లియాఫీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఎల్ఐసి ఏజెంట్లు విశాఖ ఎల్ఐసి కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి 2500 మంది ఏజెంట్లు మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఏజెంట్ల సంఘం డివిజన్ అధ్యక్షుడు బి తిరుమలరావు మాట్లాడుతూ అత్యంత విశ్వసనీయమైన సంస్థ అయిన ఎల్ఐసి సంస్థకు బలం ఏజెంట్లే అని అన్నారు. సంస్థ ప్రథమ స్థానంలో ఉందంటే దానికి కారణం ఏజెంట్ల కృషే అని పేర్కొన్నారు. ఏజెంట్లకు ఇస్తున్న కమిషన్ను అక్టోబర్ నుండి తగ్గించారని విచారం వ్యక్తం చేశారు. తక్కువ ఆదాయం వచ్చే వారి చేత వారితో పాలసీ చేయించే అవకాశం లేకుండా మినిమం పాలసీని 2 లక్షలకు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. 1 లక్ష రూపాయల నుండి పాలసీ చేయించే అవకాశం ఇవ్వాలని, అలాగే ఏజెంట్లకు ఇచ్చే కమిషన్ను పెంచాలని డిమాండ్ చేశారు. నా పేరు తిరుమలరావు అండి. నేను విశాఖపట్నం డివిజన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ని, లియాఫీ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున. ఈరోజు మేము ఇక్కడ ఈ మహాధర్నా జరపడానికి కారణం ఏంటంటే, మాకు 1938 నుండి భారతీయ జీవిత బీమా సంస్థలో ఏ కమిషన్ అయితే ఇస్తున్నారో ఆ కమిషన్ని మనం 1/10/2024 నుంచి ఆ కమిషన్ తగ్గించడం జరిగింది. అలాగే పాలసీ హోల్డర్ పాలసీ తీసుకోవడానికి ప్రవేశ వయసును కూడా 50 ఏళ్ళకి తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈ రెండూ కాకుండా గ్రామీణ ప్రాంతంతో కూడుకున్నటువంటి మన భారతదేశంలో మినిమం సమ్ అష్యూర్డ్ 1 lakh ఉంటే దాన్ని 2 లక్షలు చేశారు. దాన్ని 1 lakh చేయాలని మా డిమాండు. అలాగే అందరికీ ఒకే రకమైనటువంటి వయో పరిమితి 60 ఏళ్ళ దాకా పెంచాలని మా డిమాండు. మరీ ముఖ్యంగా ఈ క్లాబ్యాక్ క్లాజ్ అని క్లాబ్యాక్ కమిషన్ అనేటటువంటి తీసుకొచ్చారు. పాలసీ హోల్డరు తన తాలూకా పాలసీని అతనికి ఇచ్చినటువంటి బెనిఫిట్ ప్రకారం ఆయన ఎప్పుడైనా ఆయన సరెండర్ చేసుకోవచ్చు. ఆయన సరెండర్ చేసుకుంటే ఆ కమిషన్ అనేటటువంటిది మా ఏజెంట్ల దగ్గర నుంచి రికవరీ చేస్తామంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మాకు జీతాలు ఉండవండి, మేము ఆధారపడిందే కమిషన్ మీద. మా 1956లో ఇచ్చినటువంటి కమిషనే ఈ రోజు వరకు కూడా ఇస్తూ వస్తూ ఈ 1 అక్టోబర్ నుంచి ఈ కమిషన్ అనేటువంటి తగ్గించారు. కాబట్టి పూర్వ కమిషన్ రావాలి, 1 లక్ష రూపాయలు సమ్మిష్యూడ్ కావాలి. అలాగే ప్రవేశ వయస్సు సమానంగా ఉండాలి, అందరూ 60 ఏళ్ళ దాకా ప్రవేశ వయస్సు కావాలని, క్లాబ్యాక్ క్లాజ్ను రద్దు చేయాలని, ఈ 4 ప్రధానమైనటువంటి డిమాండ్ల కోసం మేము చేస్తున్నాము. మా స్వార్థమే కాకుండా పట్టాదారులకి బోనస్ పెంచాలని, అదేవిధంగా పట్టాదారుల పాలసీ పైన విధించినటువంటి GST పూర్తిగా రద్దు చేయాలని, అలాగే పట్టాదారులు తీసుకున్నటువంటి లోను అప్పు పైన 9.5% వడ్డీ తీసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ అంత రేట్ లేదండి. ఆ వడ్డీ కూడా 6 నెలలు దాటి కట్టకపోతే దాన్ని చక్రవడ్డీ కింద చేసి కుములేటివ్ చేస్తున్నారు సార్. ఈ పట్టాదారుల కోసం బోనస్ పెంచాలి, వాళ్ళు తీసుకున్నటువంటి లోను పైన వడ్డీ తగ్గించాలి. అదేవిధంగా మా 4 డిమాండ్లు కూడా సాధించే వరకు మేము ఈ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.